ఓవైపు ప్రజల ఆరోగ్యం, మరోవైపు నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి, ఇంకోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పేరావళి మండల కేంద్రంలోని దీపికా ఫంక్షన్ హాల్లో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అందజేశారు. నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 50 మంది బాధితులకు 40.01 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు పంపిణీ చేశారు. అందులో 47 మందికి 29,01,784 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ముగ్గురికి 11 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాలను అందించామన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ క్రమంలో నిరంతర కృషి చేస్తున్నామని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. పేద ప్రజల కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని ప్రాంతాలని, అన్ని నియోజకవర్గాల్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే గతంలో మనం చూసాం 100 మంది అప్లై చేస్తే ఒక 30 మందికి మాత్రమే వచ్చేది. అవి కూడా ఆరాకూరగా వచ్చేది. ఇవాళ మీరు చూస్తే ఈ సంవత్సరం 2 నెలల కాలంలో ప్రమాణాన్ని మన ఒక్క నియోజకవర్గంలోనే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,84,48,563 రూపాయలని మనం ముఖ్యమంత్రి సహాయ నిధిని తెచ్చుకోగలిగాం.